నల్గొండ మెడికల్ కాలేజీలో మరొకసారి ర్యాగింగ్ కలకలం రేపుతోంది. వారం రోజుల వ్యవధిలో రెండోసారి జూనియర్ స్టూడెంట్స్ ని సీనియర్లు వేధించడం ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజుల క్రితం తమను సీనియర్లు ర్యాగింగ్ చేశారని జూనియర్లు ఫిర్యాదు చేయగా ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు మేనేజ్మెంట్. ఫస్ట్ టైం ఫిర్యాదు పట్ల ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మరొకసారి సీనియర్లు బరి తెగించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదంతా నార్మల్, సీనియర్లకు ఈగో ఉంటుంది అంటూ బాధిత విద్యార్థులతో ప్రిన్సిపల్ చేసిన కామెంట్స్ జూనియర్ విద్యార్థులను మరింత కలవరపెడుతోంది. నల్గొండ మెడికల్ కాలేజీలో మరొకసారి ర్యాగింగ్ కలకలం రేపుతోంది. వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి జూనియర్ విద్యార్థులను సీనియర్లు వేధించడం ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజుల క్రితం తమను సీనియర్లు ర్యాగింగ్ చేశారని జూనియర్లు ఫిర్యాదు చేయగా విషయం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు మేనేజ్మెంట్. మొదటిసారి ఫిర్యాదు పట్ల ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మరొకసారి సీనియర్లు బరి తెగించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదంతా సాధారణం, సీనియర్లకు ఈగో ఉంటుంది అంటూ బాధిత విద్యార్థులతో ప్రిన్సిపల్ చేసిన కామెంట్స్ జూనియర్ విద్యార్థులను మరింత కలవరపెడుతోంది. నల్గొండ మెడికల్ కాలేజీలో మరొకసారి ర్యాగింగ్ కలకలం రేపుతోంది. అయితే ర్యాగింగ్ పై ఫిర్యాదు చేయడంతో సీనియర్లు జూనియర్లకి మరొకసారి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రిన్సిపల్ తమ గోడు చెప్పుకున్న బాధిత విద్యార్థులు అయితే ఇవన్నీ సాధారణం, పేరెంట్స్ కి చెప్పొద్దు, నెక్స్ట్ ఇయర్ మీరు కూడా సీనియర్లు అవుతారు అంటూ కూడా ఆయన మాట్లాడడంతో స్టూడెంట్స్ మరింత కలవరానికి లోనవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ మనకు అందిస్తారు. విజయభాస్కర్. అక్షయ్, నల్గొండ మెడికల్ కాలేజీలో వారం తిరక్క ముందే మరొకసారి ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. నిన్న బాధిత విద్యార్థులు అంటే వారం రోజుల క్రితం ఎవరైతే ర్యాగింగ్ కు గురయ్యారో జూనియర్ విద్యార్థులు మరొకసారి నిన్న ప్రిన్సిపల్ కు తమ సీనియర్లు ర్యాగింగ్ చేశారని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే మొదట వారం రోజుల క్రితం జరిగిన ఘటనపై విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే తన ఛాంబర్ లో సీసీ కెమెరాలు కూడా ఉండడం, ఇప్పటికే అక్కడ ఉన్న ఫుటేజ్ ని విచారణ కోసం తీసుకెళ్లిన నేపథ్యంలో మళ్ళీ వైస్ ప్రిన్సిపల్ రూమ్ లో బాధిత విద్యార్థులతో ప్రిన్సిపల్ మాట్లాడారు. మాట్లాడిన సందర్భంలోనే ఎవరైతే జూనియర్ విద్యార్థులు స్పష్టంగా చెప్పారు, అంటే తాము మొదటిసారి ఫిర్యాదు చేసినందుకు సీనియర్లు మరొకసారి తమను బెదిరించారు అనే విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్పడంతో ఈ వ్యవహారాన్ని లైట్ గా తీసుకోవాలి, మీరు కూడా వచ్చే ఏడాది సీనియర్లు అవుతారంటూ ప్రిన్సిపల్ చెప్పడాన్ని జూనియర్ విద్యార్థులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే వరుసగా 2 సార్లు వారం వ్యవధిలోనే తమపై ర్యాగింగ్ కు సీనియర్లు వేధించినా ప్రిన్సిపల్ పట్టించుకోలేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. గత ఏడాది ర్యాగింగ్ ఘటన వెలుగు చూసింది. 5 విద్యార్థులపై సస్పెన్షన్ వేటుపడింది. ఆ ఘటన మరొక ముందే ఈ ఏడాది మొదటి వారంలో 6 సీనియర్లు 4 జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ కు పాల్పడారు. ఈ విషయం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా వెలుగులోకి తీసుకొచ్చింది. కేవలం విద్యార్థులు ఫిర్యాదు చేయలేదనే కారణంతోనే ఈ ఘటనను పూర్తిగా బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ విద్యార్థులు ఇప్పటికే పిటిషన్లు తమ కేర్ టేకర్ ద్వారా, హాస్టల్ కేర్ టేకర్ ద్వారా ప్రిన్సిపల్ వద్దకు ఫిర్యాదులు వచ్చినప్పటికీ కూడా నేరుగా నాకు ఫిర్యాదులు ఇవ్వలేదనే ఒకే ఒక కారణంతో మొదట వారం రోజుల క్రితం జరిగిన ఘటనను మసిపూసి మారడికాయ చేసే ప్రయత్నం అయితే వాళ్ళు చేశారు. అయితే ఫిర్యాదు చేసేప్పటికీ కూడా కాలేజ్ యాజమాన్యం దగ్గర నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో తమపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ మొన్న రాత్రి జూనియర్ విద్యార్థుల్ని వేధించినట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళని అసభ్య పదజాలతో తిట్టడంతో కాకుండా మీరు ఇంకా 5 సంవత్సరాలు ఈ కాలేజీలో ఉంటారని కూడా తీవ్ర స్థాయిలో సీనియర్ విద్యార్థులు బెదిరించినట్టుగా తెలుస్తుంది. దీంతో భయభ్రాంతులకు గురైన విద్యార్థులంతా కూడా బాధిత విద్యార్థులు నిన్న ప్రిన్సిపల్ రూమ్ కి రావడం, ప్రిన్సిపల్ కి ఈ విషయం చెప్పినప్పటికీ కూడా ప్రిన్సిపల్ దగ్గర ఎలాంటి భరోసా దొరకకపోగా
ఇదంతా నార్మల్ అంటూ చాలా సీరియస్ అయితే తన దృష్టికి తీసుకురావాలని కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే విద్యార్థులు మొదటిసారి వారం క్రితం ర్యాగింగ్ జరిగినప్పుడు మొన్న కూడా ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పటికీ ఆ ఫిర్యాదుల కాపీలు తీసుకోవడం, విచారణకు వచ్చిన అధికారులు కావచ్చు, ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా తమకు తమకు ఎవరు ఫిర్యాదు చేయలేదని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తంగా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు కలవరపడుతున్నారు. విద్యార్థులకు సంబంధించిన పేరెంట్స్ కు బాధిత విద్యార్థులు ఇప్పటికే స్పష్టంగా జరిగిన విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. ఇటు ప్రిన్సిపల్ కి ఫిర్యాదు చేసిన విషయాన్ని కూడా బాధిత విద్యార్థులు తల్లిదండ్రులకు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కానీ కాలేజీ దగ్గర నుంచి ర్యాగింగ్ జరగకుండా పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అయితే కాలేజీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిందని చెప్పవచ్చు. అయితే సోమవారం రోజు 2 రోజుల క్రితం కూడా జిల్లా ఎస్పీ స్వయంగా యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఘటన జరగడం మరింత ఆందోళన కలిగిస్తుంది. జిల్లా కలెక్టర్ కూడా 3 రోజుల క్రితం ఇక్కడికి రావడం, విద్యార్థులతో నేరుగా మాట్లాడినప్పటికీ కూడా వారిపై అంటే బాధిత విద్యార్థులు ఎవరు అనే విషయం ఇప్పటివరకు యాంటీ ర్యాగింగ్ కమిటీ ముందు ఒక స్పష్టంగా తీసుకురాకపోవడం, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే విషయాన్ని వాళ్ళు అడిగి తెలుసుకోకపోవడంతో పాటు ఎవరైతే ర్యాగింగ్ పాల్పడ్డారో వారిని గుర్తించి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశానికి సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మరొకసారి సీనియర్లు రెచ్చిపోయినట్లు కూడా జూనియర్ విద్యార్థులు భావిస్తా ఉన్నారు. మొత్తంగా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తో సహా మరికొంతమంది ప్రిన్సిపల్ మరో 2 వైస్ ప్రిన్సిపల్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఈ ఘటనకంతా కూడా కారణంగా తెలుస్తుంది. అయితే మొదట ర్యాగింగ్ వెలుగు చూసినప్పుడు ఒక వైస్ ప్రిన్సిపల్ దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లినట్టు కూడా తెలుస్తుంది. ఆ వైస్ ప్రిన్సిపల్ సూచన మేరకే వాళ్ళంతా కూడా కేర్ టేకర్ ద్వారా ప్రిన్సిపల్ కు ఒక ఫిర్యాదులు కూడా రాసినట్లు కూడా తెలుస్తుంది. అయితే నేరుగా అది కంప్లైంట్ కాపీ ప్రిన్సిపల్ కి ఇవ్వకపోగా ఈ విద్యార్థులు ఇవ్వలేదు, కేర్ టేకర్ ద్వారా ప్రిన్సిపల్ కు చేరింది. తనకు ఇవ్వలేదనే ఒకే ఒక కారణంతో ఈ విషయాన్ని అంతా కూడా ఈ విషయం పైన అయితే ప్రస్తుతం విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, తమ భవిష్యత్తు ఎలా ఉంటుందన్న కలవరం అయితే వ్యక్తం అవుతుంది. అక్షయ. ఓకే విజయభాస్కర్.